జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ సూర్యకాంత ఒక టైపులో ఆడుకుంటుంటే మీరు ఇంకో టైపులో ఆడుకుంటున్నారు. డిస్కషన్స్ అనవసరం. నువ్వు వస్తున్నావా రావట్లేదా? అసలు నీ ప్రాబ్లం ఏంటే? సంగీత్ ఫంక్షన్ దగ్గర పెళ్లి ఫంక్షన్ దగ్గర చంపేస్తారనే కదా. ఛాన్స్ అయితే లేకపోలేదండి. వాళ్ళక ఛాన్స్ ఇవ్వని. వాళ్ళంతా కలిసి సంగీత్ ఫంక్షన్ ప్లాన్ చేస్తే అక్కడే నేను నీకు పెళ్లి ప్లాన్ చేస్తా. సంగీత ఫంక్షన్ లో పెళ్లి ఎలా చేస్తారండి? దీని మెళ్ళో తాళి కట్టించి. ఎటూ చేతు మన చేతిలోనే ఉన్నాడు. అడ్డుపడేదల్లా ఆ అక్కలు సూర్యకాంతం మాత్రమే. వాళ్ళు తేరుకునేలోపు చేతుతో దీని మెళ్ళో తాళి కట్టిస్తా. ఎలా ఉంది ప్లాను? ఏడ్చి మోహం గడుక్కున్నట్టుంది. అవును, వాళ్ళందరూ ఉండగా తాళి కట్టడం జరగదు. అయితే ఫంక్షన్లో వాళ్ళు లేకుండా చేస్తా. ఎలా? ఉన్నారుగా ఈ ఇంట్లో పూజా తేజలు. వాళ్ళ మైండ్లను డైవర్ట్ చేసి వాళ్ళ ఇంట్లోంచి బయటికి పోయేలా చేస్తా. అప్పుడు ఆ బుడ్డోళ్ళని వెతుక్కుంటూ ఈ పెద్దోళ్ళు కూడా వెతుక్కుంటూ పోతారు. అప్పుడు చైతు బాబు కూడా వెళ్ళిపోతాడు కదా. చైతు లేకుండా నా మెళ్ళో తాళెవరు కడతారు? నేనుంటాగా, నేను కట్టేస్తా. తోలు ఒలిచేస్తా. అప్పుడు తేజ ఒక్కతే ఇంట్లోంచి బయటికెళ్ళిపోయేలా చేస్తా. అది పోయింది అంటే దాన్ని వెతుక్కుంటూ ఆటోమేటిక్గా సూర్యకాంతం వెళ్తుంది. సూర్యకాంతం లేదు అంటే మిగిలిన వాళ్ళందరూ పెద్ద మ్యాటరేం కాదు నాకు. ఈ ప్లాన్ ఎలా ఉంది? నా మొహంలా ఉంది. ఆ? అంటే నా ఫేస్ లాగా అందంగా బాగుంది అని. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అయిపోద్దే. మీ మొహం నేనుండగా మీరు ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వదు. ఒకవేళ ఈ ప్లాన్ మిస్ అయితే నట్టు మనం పెళ్లి చేసుకుందామే. ఒరేయ్, మా ప్లాన్లన్నీ మట్టి కొట్టుకుపోయి ఆ చేతుతో దీని పెళ్లి జరగని పరిస్థితే వస్తే అప్పుడు నాకిచ్చి పెళ్లి చేస్తారన్నమాట. ఈ చేతులతో దీని పీక పిసికి చంపనైనా చంపుతాను గాని నీలాంటి దరిద్రుడికిచ్చి మాత్రం తప్పు చెయ్యన్రా. సరే చూద్దాం. ఆగో, ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడే ఉండి నీ కూతురుతో కాపురం చేయాలా? రేయ్, ఇక్కడ మా ప్లాన్ అంతా విని వెళ్ళి సూర్యకాంతానికి చెప్పేవే అనుకో, నా దగ్గర ప్లాన్ బి ఉంది. మొత్తం అందరికీ ముసలం వచ్చేస్తుంది. ఎలా? ఏంటిది ప్లాన్ బి అంటుంది? మ్యాటర్ సూర్య మేడంకి చెప్పాలా వద్దా? ఏవండి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అవును, మీ పూజని. కానీ ఇంతకాలానికి తన కన్న తల్లిదండ్రులు తనకి దొరికారు. హ్యాపీగా సాగనివ్వండి. అంతేకాని గోల చేస్తారేంటి? నీకేం తెలుసు? తప్పుకో. రాతేజ, అయ్యో, వీడేదో నిజం చెప్పేసేలా ఉన్నాడే. పద. ఆగండి. నా బిడ్డను తీసుకెళ్ళడానికి వీల్లేదు. నీ బిడ్డ? భలేవాడివే, అది నా కూతురు. గుడిమెట్ల మీద వదిలేసుకున్న కూతురు. ఎవరమ్మా గుడిమెట్ల మీద వదిలేసుకుంది? చైతు తమ్ముడు. ఏవండి, మీరు వాళ్ళతో అనవసరంగా గొడవ పడుతున్నారు. నువ్వు మధ్యలో రాకు. డబ్బులిస్తే నా బిడ్డని ఇచ్చేస్తాననుకున్నారా? ఆ రోజు మిమ్మల్ని వెనక్కి పంపించడానికే అంత డబ్బు కావాలి అన్నాను. గుడిమెట్ల మీద దొరకడానికి తనేమి అనామకురాలు కాదు, నా కూతురు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.
చెప్పేశాడే. సభాష్! పూజని మీ బిడ్డని మీ బిడ్డ అని ఇంతకాలానికి నిజం ఒప్పుకున్నారు. మీతో ఈ నిజం చెప్పించడానికే వీళ్లతో ఇలా నాటకం ఆడించాను. పూజ మీ కన్న బిడ్డైతే తనకి తల్లెవరు? అంటే పూజ తల్లి వేరే. ఆపండిదినా. ఇంతకాలం మీరాడిన అబద్ధాలు చాలు, చేసిన పాపాలు చాలు. పూజ తల్లి వేరే ఉంది, ఎక్కడ ఉంది అని ఇంకా నన్ను నమ్మించలేరు. పూజ తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని మీ తమ్ముడే ఒప్పుకున్నాడు. ఇప్పుడు పూజకి తల్లెవరనేది కూడా ఆయన చెప్తారు. ఇంకా మీరు నిజాన్ని దాచలేరు. ఇప్పటికైనా నిజం చెప్పండి. పూజ తండ్రి మీరైతే కన్న తల్లి ఎవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.